మనందరి కోరిక ఒకటేనండి. ఏముంటుంది మనకు చెప్పండి? ముఖ్యంగా మీకేం కావాలి అని అడిగితే ఎవరు తడుముకోకుండా చెప్పేది డబ్బులు కావాలి, డబ్బులు మన ఇంటికి రావాలి, సంపదలు మన ఇంటికి రావాలి, ఏవైనా మన ఇంటికి రావాలి, బంగారం మన ఇంటికి రావాలి, మనకున్న ఆస్తులు పెరగాలి. ఇదే కదా అండి, మన ఖాతాలోకి డబ్బులు పెరగాలి, బ్యాలెన్స్ ఏదైనా పెరగాలి 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 అని కోరుకుంటాం. అయితే మన ఆస్తులు పెరగాలి, డబ్బులు పెరగాలి, మన బంగారం పెరగాలి. రోజుకి ఈరోజు 10 తులాలు ఉంటే రేపు 15 తులాలు కావాలి, మళ్ళీ ఎల్లుండి 20 తులాలు కావాలి, ఇలా కోరుకుంటూ ఉంటాం. అంటే మనకి ఇంకా ఇంకా కావాలనే కోరుకుంటారు ఎవరైనా కూడా. మరి దానికి తగినట్టు మరి మనం కొన్ని వదులుకోవాల్సినప్పుడు అవసరం ఉంటుంది. కొన్ని పోతే కొన్ని వస్తాయి. మరి అసలు ఈ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసిన అందుకే నేను, అంటే మనకు అవి రావాలి అంటే మనం ఏమి వదులుకోవాలి, దేన్ని మార్చుకోవాలి, దేన్ని తీసేయాలి. మనకు కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగటివ్ ఉంటాయి అని చాలామంది చెప్తూ ఉంటారు కదా అండి. దాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఈ సీరియస్గా చేస్తే బాగుంటుందని నేను ఇది స్టార్ట్ చేసిన కాబట్టి తప్పకుండా అందరూ చూడండి. ఆడవాళ్ళందరూ ఇంట్లో, ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రయత్నిస్తే అందరితో చేయించగలరు. ఆడవాళ్ళకి అర్థమైంది అనుకోండి, వాళ్ళు ఇంట్లో మగవాళ్ళతో చేపిస్తారు, పిల్లలతో చేపిస్తారు. ఆ పనులు ఇంటిల్లి పాది చేసేటట్టు చూసుకోగలుగుతారు కదండి. ఎందుకంటే ఒక ఇంటి ఇల్లాలకి ఆ ఇంట్లో ఉన్న సభ్యులందరి మీద అధికారము, హక్కు ఉంటుంది, చేయించగలుగుతుంది. ఏదో ఒక రకంగా బుజ్జగించో మంచి మాటలతోనో చెప్పి. కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకుంటే బాగుంటుందనే నేను ఈ విషయం తెలియజేస్తున్నానండి. తప్పకుండా మొత్తం వినండి, అప్పుడే అర్థమవుతుంది. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏం పైసలు ఖర్చు పెట్టట్లేదు కదండి లైక్ కొట్టడానికి. ఏదో మీకు 10 రూపాయలు 2 రూపాయల ఖర్చు అవుతుంది అంటే ఆ 2 రూపాయలు ఎందుకు నేను అనవసరంగా వేస్ట్ చేయాలనుకోవచ్చు. కానీ మీరు లైక్ చేయడం వల్ల ఒక మంచి విషయం మీకే. ఇప్పుడు మనకు గూగుల్ పే ఇట్లాంటివి ఏవో చేస్తుంటే గోల్డ్ కాయిన్స్ వచ్చినాయి, మీకు సూపర్ మార్కెట్లలో కొనుక్కుంటుంటే మీకు ప్లస్ పాయింట్స్ వచ్చాయని వస్తూ ఉంటుంది, తెలుసు కదండి. అట్లనే మన పుణ్యంలో ప్లస్ యాడ్ అవుతూ ఉంటుంది. మనకు పాయింట్స్ వస్తేనే సంతోషపడుతున్నాం, దాంతో ఏం వస్తాయో ఏం రావో తెలియదు. ఏ 10 రూపాయలు డిస్కౌంట్ ఏదో ఇస్తారు, దానికోసం మనం ఎంత సంతోషపడతాం. కానీ ఇది మనకు కనబడట్లేదు, కానీ మన జీవితంలో మార్పు ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది అన్నమాట. మనం చేసుకున్న పుణ్యమే అంటారు కదండి. మనం పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. అంటే మనకు అన్నీ అనుకూలంగా, మన పిల్లలు ఉన్నారు, మన భర్త ఉన్నాడు, ఇంట్లో అంతా ఆనందంగా ఉంది అంటే ఏంటి, మనం చేసే మంచి పనుల వల్లనే ఆ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. మనం నిరంతరము ఎవరి గురించో చెడుగా ప్రవర్తించినప్పుడు ఆ ఇల్లు అలా ఉంటుందా చెప్పండి? మనం ఎంతోమంది ఇళ్ళని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు అయ్యో ఆమె చేసేది ఆమె కరెక్ట్ లేదు, అందుకని ఆ ఇల్లు అట్లా పాడైపోయింది. ఇంటి ఇల్లాలకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. అయితే కాబట్టి మీరు లైక్ చేయండి. ఇటువంటి మంచి విషయాన్ని ఇంకొకళ్ళకు షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం మంచిని పెంచుతున్నాం. అది కూడా ఒక ప్లస్ పాయింటే మనకు. అంటే పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మనలో మంచితనం పెరుగుతుంది మంచి విషయాలను పంచడం వల్ల. అది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నుంచి మీరు వీడియో చూడంగానే ఫస్ట్ లైక్ చేయండి. ఫస్ట్ చేయకపోయినా సరే, మీకు నిజంగా మంచి విషయాలు చెప్తున్నాం కాబట్టి అందరికీ నచ్చుతుందని భావనతో చెప్పడం. మంచి విషయాలు నచ్చని వాళ్ళకు మనం ఏం చెప్పలేం కదండి. కాబట్టి దాదాపు నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా
ఇది నచ్చుతుంది వాళ్ళకు అని నేను భావిస్తున్నా కాబట్టి లైక్ చేయండి అని చెప్తున్నాను. నో డౌట్ అబౌట్ ఇట్. తప్పకుండా మీకు నచ్చుతుంది కాబట్టి మీరు లైక్ చేయండి. అయితే ఇప్పుడు వీడియోలోకి వద్దాం. మనకు ఏమనుకుంటామండి, మనం ఫస్ట్ మనకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఈ విషయం మీకు. మనకు నెలలో ఒక రోజులో ఉదయము రాత్రి రెండు, రాత్రి పగలు అంటాం మనం. పగలు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, అంటే మనం అనుకునే మధ్యాహ్నం పూట పగలు కాదు. మనకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న సమయాన్ని పగలు అంటాము. మళ్ళీ ఆ రోజు రాత్రి నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు రాత్రి అంటాం. అయితే రాత్రిపూట ఏం చేస్తామండి, మనము బయట నుండి అన్నీ ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా. తెచ్చుకుని నిశ్శబ్దంగా పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, అప్పుడు ఏం పనులు చేయం మనం కదండి. ఇంట్లో సవరించుకుంటాం, ఇంట్లో పనులు చేసుకుంటాం, బయట పనులు చేయం. అయితే బయటకు పోయి చేసే పనులు ఎప్పుడు చేస్తాము, పగలు పూట చేస్తాం. అంటే ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసేవి బయట నుండి మనము తెచ్చుకోవాల్సినవి ఏవైనా ఉదయం పూట జరుగుతుంది. అట్లానే మనకు నెలలో రెండు ఉంటాయి, పౌర్ణమి, అమావాస్య. పౌర్ణమి అంటే అమావాస్య తెల్లవారు నుండి పున్నమ వరకు పౌర్ణమి గడియలు అంటారు. అంటే రోజు రోజుకు పెరుగుతూ ఉండేవన్నమాట. అంటే మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఏది మొదలుపెట్టినా పౌర్ణమి లోపల మనకు అదంతా అభివృద్ధి చెందుతుంది అని మనకు పండితులు చెప్తూ ఉంటారు అన్నమాట. పౌర్ణమి ముందు అంటే సమృద్ధి పెరుగుతుంది అని మనకు, అంటే మనకి ఆ చంద్రుడు చిన్న చిన్నగా ఉండి పెద్దగా పూర్ణబింబంలాగా తయారవుతాడు కదా అండి. అంటే అలా చంద్ర కళలు ఎలా పెరుగుతాయో మన ఇంట్లో సంపదలు కూడా అలా పెరుగుతూ ఉంటాయి, ఏది చేసినా కూడా. అందుకే పాడ్యమి నుండి ఏడమని చెప్తారు. పాడ్యమి రోజు ఏది ప్రారంభించినా అది దినదినాభివృద్ధి చెందుతుంది. పౌర్ణమి వరకు నిండు చంద్రుడు ఎలా ఉదయిస్తాడో ఆ విధంగా మనము ప్రారంభించినవి అలా అవుతాయని. మరి పౌర్ణమి తెల్లవారి కూడా పాడ్యమి వస్తుంది, బహుళ పాడ్యమి అంటాం దాన్ని. ఆ బహుళ పాడ్యమి రోజు నుంచి తగ్గుతూ ఉంటుంది. అంటే ఆ రోజు నుంచి కొత్త పనులు చేయొద్దు అని అర్థం. పౌర్ణమికి ముందు పాడ్యమి, అమావాస్య తెల్లవారి పాడ్యం నుంచేమో కొత్త పనులు చేస్తే అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి తెల్లవారి పాడ్యమి నుండేమో తగ్గుతుంది, చంద్ర కళలు తగ్గుతాయి. కాబట్టి అమావాస్య రోజు మనం ఏమంటామండి, ఏది మొదలు పెట్టద్దు, అమావాస్య రోజు పౌర్ణమి మంచి రోజు అంటామా కదా. అంటే వెలుగు, ఆ రోజు చీకటి అమావాస్య రోజు. కాబట్టి మనం ఆ విధంగా తీసుకుంటాం, అంటే దైవ ధ్యానం చేయాలి. అందుకే మనకు అమావాస్య అనేది లక్ష్మీ అమ్మవారికి ఇష్టం. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు ధన సంపదలు కలుగుతాయి. ఏ రోజు నుంచి, పాడ్యం నుంచి పౌర్ణమి వరకు మన సంపదలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మన మనసుకు కారకుడు చంద్రుడు. మనం చూడండి, ఫస్ట్ ఏ నెలలో అయినా సరే ఫస్ట్కు శాలరీ వస్తుంది. 15 రోజుల వరకు మనము ఆ వచ్చిన జీతంతో అబ్బా చేతిలో పైసలు ఆడతాయి, సంతోషంగా ఉంటాం. అవన్నీ ఎక్కడెక్కడ ఇచ్చేసే వాళ్ళకి ఇచ్చేయడం అన్నీ అయిపోయినాక తగ్గిపోతాయి. 15 రోజుల వరకు నిండుగా ఉంటాయి. 15 రోజులు అయినాక ఏమవుతుందండి, అవి ఉన్నాయన్నీ ఖర్చు అయిపోతాయి 30వ తారీఖు వచ్చే వరకు. అంటే మన జీవితం ఎలా సాగుతుంది, అమావాస్య పౌర్ణమి కదా. ఫస్ట్ నుండి చంద్రుడు ఉదయించినట్టుగా మనము ఆ సంపదనంతా వచ్చేవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. ఎప్పుడైతే 15 రోజులు అయిపోతాయో వచ్చిన జీతంలో సగం కంటే ఎక్కువ ఖర్చులు అయిపోతాయి. అప్పుడు ఇంకా ఉన్న పైసల్లో కూడా తగ్గిపోతూ ఉంటుంది.
కదా. అంటే ఇప్పుడు మన జీవన విధానం అలా ఫిక్స్ అయి ఉండేది మన గ్రహాల గమనికను బట్టి. కాబట్టే మనకు అప్పుడప్పుడు జ్యోతిష పండితులు చెప్తుంటారు ఈ గ్రహం ఇక్కడుంది, ఈ గ్రహం ఇక్కడుందని. అయితే మనకు కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటారు. మన తిథులు, నక్షత్రాలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాలపురుషుణ్ణి మనము ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మనం ఈరోజు ఏం చెప్పుదామంటే, రేపు మనకు అష్టమి ఉన్నదండి. బహుళ అష్టమి అంటారు. అంటే ప్రతి నెలలో కూడా అంటే అష్టమి అనేది కూడా 15 రోజుల్లో ఒకటి వస్తుంది. అంటే అమావాస్య తర్వాత వచ్చే పౌర్ణమి వరకు వచ్చేదేమో శుక్లపక్ష అష్టమి అంటాము. ఇది బహుళం అంటాము, పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి. అయితే మనం ఏం చేయాలంటే ఈ అమావాస్యలోపు, పౌర్ణమి తర్వాత తెల్లవారు నుండి అమావాస్యలోపు మనం అంతకు ముందు మనం తెచ్చుకున్న వాటినన్నిటినీ సవరించుకోవాలి. ఏవి పనికొస్తున్నాయి, ఏవి పనికి రావట్లేదు, ఏవి నిండుకున్నాయి, ఏవి నిండుకోలేదు, డబ్బాలు ఖాళీ చేసుకొని పప్పులు ఉప్పులు తెచ్చుకునే అయిపోతూ ఉంటాయి కదా, వాటన్నిటిని శుభ్రపరచుకోవడం ఇవన్నీ చేయాలన్నమాట. అయితే మనకి పౌర్ణమి రోజు ఈ డబ్బాలను కదిలించుకోవాలి. ఇంట్లో వస్తువులన్నీ కదిలించాలి. కనీసం 27 వస్తువులను కదిలించాలని చెప్తుంది శాస్త్రం. ఎందుకు కదిలించడం ఎందుకండి అంటే, అవి మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఉంటాయి, అవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంత పెద్ద డబ్బా ఉంటుంది, అందులో కొంచెమే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామండి, మనం చిన్న డబ్బాలో పోసి పెట్టుకొని దాన్ని కడగడానికి వేసేస్తాం, కడుక్కుంటాం, నీట్గా పెట్టుకుంటాం. అట్లా మన ఇంట్లో అమావాస్యలోపు మనం అన్ని రకాలుగా శుభ్రపరచుకోవాలి. ఇంట్లో కిచెన్లో డబ్బాలు కావచ్చు, పప్పులు ఉప్పులు డబ్బాలు కావచ్చు, పుస్తకాలు ర్యాకులలో పడేస్తూ ఉంటారు పిల్లలు. కొత్తగా తెచ్చినవి అన్నీ కూడా అట్లా పడేస్తూ ఉంటాం. మనం అవన్నీ సెట్ చేసి ఒక పద్ధతిగా అనవసరమైనవి, వాడకుండా ఉన్నాయి, అయిపోయినాయి, అవుట్డేటెడ్ అయినవి అన్నీ కూడా తీసేయాలి. తీసేసి దుమ్ము దులుపుకొని చక్కగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. అమావాస్య లోపు ఇవి చేయాలి. అయితే రేపు అష్టమి రోజు ఏం చేయాలంటే, ముఖ్యంగా మనము దైవం పూజా గది విషయం, పూజ షెల్ఫ్ ఏదో ఒకటి ప్లేస్ ఉంటుంది కదా మనం పూజ చేసుకునేది. ఆ పూజ చేసుకునే విగ్రహాలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఒత్తులు ఉంటాయి, అగ్గిపుల్లలు ఉంటాయి, ఆ ఊదిబత్తి ముట్టిస్తే పొడి పడుతుంది, ఆ బూడిద ఉంటుంది, తర్వాత పసుపు కుంకుమలు పడి ఉంటాయి, నూనె మరకలు అవుతాయి, మళ్ళీ ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి, గంధం మరకలు ఉంటాయి ఫోటోలో నిండా. అయితే మనం ఏం చేయాలంటే ఈ అష్టమి రోజు ఫస్ట్ భగవంతుడికి సంబంధించిన అన్నీ కూడా డబ్బాలు, ఏవేవే అన్ని ఎక్స్ట్రా డబ్బాలు ఉంటాయి, అన్నీ అంత అంటుకుని చమురు అంటుకుని ఉంటాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనము రేపు అష్టమి రోజు ఎవరైతే భగవంతుడికి సంబంధించిన అన్నీ క్లీన్ చేసుకుంటారో వాళ్లకు సంపదలు కలుగుతాయని చెప్తారు. కాబట్టి మనం పూజ చేయడం ఒకటే కదా. పూజ అంటే, లక్ష్మి అంటే ఏంటిదండి, శుభ్రత, పరిశుభ్రత. పరిశుభ్రంగా ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అపరిశుభ్రంగా ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉంటుంది. చిమ్ము చీకటి, లైట్లు వెలిగించుకోకుండా, దుబ్బబట్టి వాడకుండా ఉన్న వాటన్నిటిలో కూడా నెగటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అంటే జ్యేష్ఠాదేవి కొలువై ఉంటారు. అందులో ఆమెకు చీకటి ఇష్టం. ఏదైనా చెడు అన్నప్పుడు దానికి వెలుతురు ఉండదు. వెలుతురు ఉంటే జ్ఞానం ఉంటుంది. వెలుతురులో మనం ఏం చేస్తాం, మంచి పనులు చేస్తాము. దొంగతనం చేసేవాడు చీకట్లో చేస్తాడు. అదే తేడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం రేపు ఏం చేయాలంటే, ముఖ్యంగా ఆ దేవుడికి సంబంధించిన అన్నీ శుభ్రం చేసుకోవాలి. నూనె డబ్బా ఉంటుందండి, వత్తులు, అగ్గిపుల్లలు అన్నీ ఆ రోజు ముట్టించినవి
తీయకుండా నీట్గా పెట్టుకోకుండా కొన్ని ఫోటోలకు అంతా డస్ట్ పట్టి ఉంటుంది. కాబట్టి మనము నెలలో ఈ బహుళ అష్టమి రోజు ఆ దేవుడికి సంబంధించిన అన్నీ శుభ్రపరచుకోవాలి. మనము శుభ్రపడి దేవుడికి అన్నీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనం బయట పనులు అంటే ఎప్పుడు చేసుకోవాలి? మనము డే టైంలోనే శుభ్రం చేయడం అనేది చెయ్యాలి. ఎప్పుడైనా కూడా సంధ్యా సమయం దాటిన తర్వాత ఈ సర్దడము, దుమ్ము దులపడాలు ఇట్లాంటివి చేయకూడదు. అయితే రేపు ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మనకు సంపదలు కలగాలి, మంచి జరగాలి, శుభాలు జరగాలి అన్నప్పుడు మనము రేపు అష్టమి రోజు ఎవరైతే భగవంతుడికి సంబంధించిన వాటిని శుభ్రపరుస్తారో, వాటిని మంచిగా పెట్టుకుంటారో వాళ్ళు అష్ట కష్టాల నుండి విముక్తి పొందుతారు అంటారు మన పెద్దలు. అది మనకు శుభాలను కలిగిస్తుంది, శుభ యోగాన్ని ఇస్తుంది అని చెప్తారు. కాబట్టి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి ఏ రోజన్నా రానియండి, ఏ రోజు వచ్చినా ఆ అష్టమి రోజు మనము ఈ పని చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది కొంత సమయము అనేది మీరు కేటాయించుకోండి. అయితే ఉదయం అవుతుందా లేకుంటే సాయంత్రం అవుతుందా, మరి కొన్ని విషయాలు మనకు అనుకూలంగా ఈ రోజులలో ఏంటి అంటే, మనకు ఉద్యోగస్తులైతే ఏ రోజు అంటే ఆ రోజు, ఎంత టైం అంటే అంత టైం చేసుకోలేము. కాబట్టి మనం టైం అడ్జస్ట్ చేసుకొని దాని ప్రకారం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. తర్వాత రేపు ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.